ఆపరేషన్ కగార్ 2ని కర్రెగుట్టలో నిలిపివేయాలంటూ పౌర హక్కుల సంఘాల నాయకులు ధర్నాకైతే దిగిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా మనతో పాటు పౌర హక్కుల సంఘాల నాయకులు ఉన్నారు. సరే చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2 నడుస్తా ఉంది. ఎక్కడికక్కడ ఛత్తీస్గఢ్ లో కర్రెగుట్టల్లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో రోడ్డు కూడా వేస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు? మొత్తంగా కగార్ ఆపరేషన్ పేరుతోటి కగార్ యుద్ధమే నడిపిస్తుంది. దేశంలో ఉన్నటువంటి ఒక సాయుధ బలగాలు 8.5 లక్షల సాయుధ బలగాలు ఒక బస్తర్ ప్రాంతంలో ఉన్నాయి. బస్తర్ అనేది కేరళ రాష్ట్రం అంత ప్రాంతం. ఆ బస్తర్ ప్రాంతాన్ని చుట్టుముండిన సాయుధ బలగాల చేతుల్లో మావోయిస్టులు చనిపోతారు కావచ్చు, ఆదివాసులు చనిపోతారు కావచ్చు, మొత్తంగా చరిత్రలో అట్లా ఉంటుంది కావచ్చు. కానీ ఏమంటున్నామంటే రోడ్లు వేయొచ్చు, భవంతులు కట్టొచ్చు, కార్పొరేట్ రావచ్చు కాక మేమేమంటున్నామంటే పౌరకుల సంఘంగా ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగ విరుద్ధం కాదు. ఎందుకంటే రాజ్యాంగ విధానం కాదు. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? పేసా చట్టాన్ని అమలు చేయమంటూ చెప్తుంది. అడవి హక్కుల చట్టం 2006 అమలు చేయమని చెప్తుంది. అవి అమలు చేయకుండా మొత్తం బందూకుల సాయుధ పోలీసులను దింపి సాయుధ పోలీసుల పహారాలో ఆదివాసులు జీవించమంటే ఎట్లా జీవిస్తారు? రేపొద్దున ఆదివాసులు సాల్వాచడం 2005లో 150,000 మంది వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆపరేషన్ కాగార్ తోటి మళ్ళీ 1,00,000 మంది 1,50,000 మంది వలస వెళ్ళిపోతారు కావచ్చు. అడవి ప్రాంతం ఆదివాసులు లేకుండా నిర్మానుష్యం అయితే కావచ్చు, మొత్తం కార్పొరేట్లు ఆక్యుపై చేస్తారు కావచ్చు. అది ఆదివాసుల నష్టం కాదు, మొత్తం మన దేశ ప్రజల నష్టం. ఎందుకంటే కోట్లాది విలువైన కనీస సంపాదన ఒక్కరిద్దరు కార్పొరేట్లకు ఇవ్వబోతున్నాడు. అది మనం సిగ్గుపడాలి. మన ఖనిజ సంపదను మనకు ఇవ్వకుండా ఆ ఆదాని అంబానీలకు ఇస్తున్న మోడీ షా వైఖరిని వ్యతిరేకించకుండా, మన కింది తరాల భవిష్యత్తును చీకటిమయం చేస్తున్న వాళ్ళ కుట్రను ఛేదించకుండా నిజంగా మనం మాట్లాడకుండా ఉంటే ఇది చాలా మన ఉద్రోహం. మన తల్లిదండ్రులుగా మనం ద్రోహం చేసినాడు మన పిల్లలకు. ఎందుకు పూర్తిగా కూడా 5th షెడ్యూల్ ఏరియాలో కనీసం రోడ్ వేయాలన్నా లేకపోతే ఏ పని చేయాలన్నా తీర్మానం కావాలి. కానీ ఇప్పటి వరకు 612 క్యాంపులు పెట్టిండ్రు. ఎక్కడ కూడా గ్రామ సభ తీర్మానం లేకుండా క్యాంపులు పెట్టిండ్రు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వము ఎట్లా రాజ్యాంగం గురించి మాట్లాడతాయి? ఇప్పుడు తన చేతిలో బలగాలు ఉన్నాయని చెప్పి బస్తర్ ప్రాంతంలో మొత్తం దింపేసి యుద్ధం చేసి అధికారం ఎవరిచ్చిండ్రు? అసలు మావోయిస్టు ఉద్యమాన్ని వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం 2004లో చర్చలు జరిపింది కదా. నువ్వు చంపుతానని ఎట్లా అంటాను? నీకు అధికారం అది రాజ్యాంగం ఇచ్చిందా? రాజ్యాంగం ఎవరు కూడా పాలన చేయమనింది కానీ హత్య చేయమని ఇయ్యలేదు కదా. న్యాయస్థానాలలో శిక్షలు పడాలి, ఉరి శిక్షలు పడాలి, ఇది కదా ప్రాసెస్. నువ్వు డైరెక్ట్గా తూటాలు దింపి చంపేస్తా అంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? దీన్ని సుప్రీంకోర్టే సుమోటోగా తీసి మోడీ చాలా ప్రభుత్వాన్ని భర్తరం చేయాలి. ఎందుకంటే హత్యలు చేసే ప్రభుత్వం మనకు అవసరమా? నువ్వు చర్చలు జరపండి, శాంతియుత వాతావరణం నిలపండి, రాజ్యాంగాన్ని పాటించండి అనేది కావాలి. కానీ అట్లా చేస్తున్నా కూడా సుప్రీంకోర్టుగా మాట్లాడలేకపోతుంది. ఇది మనకు విచారకరం. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఎవరు పాలకులు తప్పు చేసినా కానీ సుమోటోగా తీసుకోవాలి. ఎట్లా హత్య చేస్తానంటావు? వాళ్ళు ఆకాంక్షల కోసమో వాళ్ళ ప్రజల కోసం ఆయుధం పడితే వాళ్ళను నచ్చ చెప్తాం, వాళ్ళ నేరాన్ని నిరూపిస్తాం, వాళ్ళని శిక్షిద్దామని కావాలి. కానీ హత్య చేస్తాం, నిర్మూలిస్తామనే విధానం ఉన్నది చూస్తారా? అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగాన్ని పాటించలేదు అమిత్ షా మోడీల ప్రభుత్వం. ఇప్పటికైనా సరే ఒక ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ పరిస్థితిని నెలకొల్పడం వల్ల రేపొద్దున దేశంలో అరాచకం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో రాజ్యాంగం పట్ల కానీ ప్రభుత్వాల పట్ల కానీ పార్టీల పట్ల కానీ విశ్వాసాలు కోల్పోతున్నారు. కేవలం ఓటుకు నోటే జరుగుతుంది తప్ప ప్రలోభాలు పెట్టి ఓట్లు తీసుకుంటుంది తప్ప నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా నేను ప్రజలకు మేలు చేస్తానని ఓట్లు తీసుకుంటలేరు. ఇది ప్రజాస్వామ్యం చాలా చిన్నతనంగా మారిపోయింది. ఇప్పటికైనా సరే కర్రెగుట్టలను చుట్టుముట్టిన 5,000 బలగాన్ని వెనక్కి తీసుకురావాలి. అక్కడ బాణన హోమం జరగకుండా ఉండాలి. అవసరమైతే ఆపరేషన్ కగార్ను నడుపుతున్న మోడీ శాల ప్రభుత్వంగా నిలబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులు నేను సిద్ధం చర్చలు చెప్తున్నానని ముందుకు వచ్చి ఒక తెలంగాణలో ప్రజాస్వామిక పరిస్థితిని నెలకొల్పాలని చెప్పి మేము పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తాం. పూర్తిగా కూడా ఏదైతే కర్రెగుట్టల సమీపంలో ఉన్న ప్రాంతం అంతా కూడా ములుగు ప్రాంతంలోకి వస్తుంది. కనీసం మాజీ మావోయిస్ట్ అనే సీతక్క దీని గురించి పట్టించుకోవట్లేదు. ఎట్లా చూస్తారు? సీతక్కను కూడా తన ఆదివాసుల మీద యుద్ధం జరుగుతుందని 2 ఏళ్లుగా సీతక్క దృష్టికి మేము తీసుకెళ్ళినాం. ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక పెట్టినప్పుడు కూడా ఆమె మా ర్యాలీకి ఇనాగ్రల్ చేయాల్సిన అవసరం ఉండే, బిజీ ఉండి రాలేకపోయినాం. ఆదివాసీ హక్కుల కోసం మనం నిలబడదామని చెప్పి సీతక్కతో మాట్లాడినాం. ఆమెకు మాకు చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి గురి కాకుండా ఆదివాసుల మీద జరుగుతున్న కగార్ అణచివేతకు వ్యతిరేకంగా
సీతక్క కూడా నోరెత్తాలి, గొంతెత్తాలి. అదేవిధంగా కర్రెగుట్టలను చుట్టుముట్టిన బలగాలను వెనక్కి తీసుకోవడానికి సీతక్క ముందుకు రావాలి. సీతక్క తను ఆదివాసి అయి ఉండి ఆదివాసుల ప్రాణరక్షణ కోసం ముందుకు రాకపోతే చరిత్ర మిమ్మల్ని ఎలా చూస్తామో మీరు ఒకసారి ఆలోచించడం అని చెప్పి సీతక్కకు మేము విజ్ఞప్తి చేస్తాం. అది చూసుకోవచ్చు. అంటే ఇక్కడికి ఉన్నటువంటి పౌర హక్కుల సంఘాల నాయకులంతా కూడా తీవ్రంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సంజయ్ న్యూస్ లైవ్, హైదరాబాద్.